So a variable is a name given to a memory location in which we can store different values of the same data type. సో ప్రీవియస్ క్లాస్ లో మనం క్యారెక్టర్ సెట్ లో టోకెన్స్ లో చెప్పుకున్నాం. సో 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెన్స్ లో మనకు ఉన్నాయి కదా. ఐ మీన్ టోకెన్స్ లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తామని చెప్పాను. క్యారెక్టర్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, ఆపరేటర్స్, ఏం చెప్పాం, స్ట్రింగ్స్, డేటా వాల్యూస్, కాన్స్టెంట్స్, స్పెషల్ సింబల్స్. ఓకే. సో అక్కడ మనకి ఏమైంది, ఐడెంటిఫైయర్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాము, కీవర్డ్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్తాం. ఓకే. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ an identifier which can be used to store some value. So variable is a name given to a memory location in which we can store different values of the same data type. Okay, these are the two definitions for the variables. Variables in a C programming language are the named memory locations where the user can store different values of the same data type during the program execution. ఇక్కడ కంపల్సరీగా మనం వేరియబుల్స్ ని యూజ్ చేస్తున్నాము అంటే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాము అంటే డేటా టైప్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలని చెప్పి చెప్తున్నాము. డేటా టైప్ అనేది మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కీవర్డ్. ఓకే. డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఏ కీవర్డ్. సో అక్కడ మనం ఎందుకు వేరియబుల్ ని అసైన్ చేసేటప్పుడు మనకి డేటా టైప్ అనేది కావాలి అంటే, సో ఆ వాల్యూ మనం ఏదైతే వేరియబుల్ ని మెన్షన్ చేస్తున్నామో ఆ వేరియబుల్ కి సమ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. కంపల్సరీగా ఆ వాల్యూని మనం రీడ్ చేస్తాం. ఓకే. ఆ వాల్యూస్ అనేవి మనం రీడ్ చేయాలంటే కంపల్సరీగా అక్కడ మనం ఏదైనా ఒక వేరియబుల్ అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీ. సో అక్కడ మనకి ఏమవుతుంది, వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్. సో వేరియబుల్ ని రీడ్ చేస్తున్నాము అంటే అది మెమరీలో సమ్ లొకేషన్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే. వేరియబుల్ అనేది సమ్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. సో ఆ మెమరీ లొకేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే డేటా టైప్. ఓకే. మనం డేటా టైప్ ఏదైతే మనం మెన్షన్ చేస్తూ అక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తామో ఆ యొక్క మెమరీ లొకేషన్ అంటే ఇప్పుడు డేటా టైప్స్ లో ఇంటీజర్ ఉంటుంది, క్యార్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ వస్తుంది డేటా టైప్స్ లో, ఇక్కడ నేను మీకు చెప్తాను. సో ఆ డేటా టైప్స్ లో ఇంటీజర్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, లేదంటే ఫ్లోటింగ్ డేటా టైప్ అవ్వచ్చు. ఓకే. వీటిలో ఏదైనా కూడా మనం అక్కడ వేరియబుల్ రిప్రజెంట్ చేస్తాం. అక్కడ ఇంటీజర్ రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఏమవుతుంది, ఇట్ రిటర్న్స్ ద వాల్యూ అండ్ ఇంటీజర్ వాల్యూ. అక్కడ వేరియబుల్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఏ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అక్కడ డేటా టైప్ ఇంట్ అని మనం మెన్షన్ చేస్తే, ఇన్ కేస్ క్యార్ అని మెన్షన్ చేస్తే కనుక అక్కడ మనకి ఏమవుతుంది, క్యారెక్టర్ వాల్యూస్ ని రీడ్ చేస్తుంది. సో క్యారెక్టర్స్ అనేవి ఏంటి, ఆల్ఫాబెట్స్ అని చెప్పాము ప్రీవియస్ క్లాస్ లో. ఏబిసిడి ఏదట్ మేబీ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ హైయర్ కేస్ లెటర్స్. ఓకే. లోవర్ కేస్ లెటర్స్ అవ్వచ్చు, లేదంటే హైయర్ కేస్ లెటర్స్ అవ్వచ్చు. క్యారెక్టర్స్ వచ్చేసి అక్కడ మనకి ప్రతి వేరియబుల్ ని మనం రీడ్ చేస్తున్నాము అంటే ఇట్ గివ్స్ సమ్ మెమరీ లొకేషన్. అది మనకి ఎక్కడ అనేది కనిపించదు. కంపైలర్ లో మనకి మనం ఏదైతే వాల్యూస్ ని మనం రీడ్ చేస్తామో ఆ వాల్యూస్ ని సమ్ సర్టెన్ లొకేషన్ లో మనకి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో ఇంటీజర్ రిప్రజెంట్ చేస్తాము అంటే ఎవ్రీ ఇంటీజర్ ఐ మీన్ ఎవ్రీ వేరియబుల్ ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ టైప్ వాల్యూ and it stores the 2 bytes and it occupies 2 bytes of memory. సో ఇంటీజర్ టైప్ మనం మెన్షన్ చేసాము అంటే ఇట్ ఆక్యుపైస్ 2 bytes. ఆ మెమరీలో మనకి ఎక్కడైనా ప్లేస్ అవ్వచ్చు, బట్ ఆ వేరియబుల్ కి ఏమవుతుంది, 2 bytes అనేది మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో దాని పర్పస్ కోసం మనం ఇక్కడ వేరియబుల్స్ ని అండ్ డేటా టైప్స్ అనేది మెన్షన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద రూల్స్ టు స్పెసిఫై ఏ వేరియబుల్ నేమ్. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద డిజిట్. ఓకే. సో వేరియబుల్ కంటైన్స్ ద డిజిట్స్ బట్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. సో మనకి వేరియబుల్స్ లో డిజిట్స్ ఉండొచ్చు. ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను మీకు, వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐడెంటిఫైర్ అని చెప్పాను. సో ఐడెంటిఫైర్ లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఐడెంటిఫైర్ అనేది ఏమని చెప్పాను, ఐడెంటిఫైర్ అనేది ఒక ఎంటిటీ. సో అక్కడ మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి రీడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీని మనం రీడ్ చేసేటప్పుడు అక్కడ ఇట్ మే బి లోవర్ కేస్ లెటర్స్ రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే హైయర్ కేస్ లెటర్స్ రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఐడెంటిఫైర్ ఇట్ షుడ్ కంటైన్స్ ఆఫ్ డిజిట్స్, స్పెషల్ సింబల్స్. ఓకే. సో like that, variable name should not start with a digit. It contains digit, but it should not start with a digit value. And keywords should not be used as variable names. Here, keywords are nothing but the data types. Okay, keywords are nothing but the data types. సో కీవర్డ్స్ ని మనం వేరియబుల్స్ కింద రిప్రజెంట్ చేయకూడదు. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో డేటా టైప్స్ కానీ కీవర్డ్స్ కానీ మనం రిప్రజెంట్ చేసినప్పుడు అక్కడ కలర్ డిఫరెన్షియేషన్ చూపిస్తుంది అని చెప్పాను. అన్ని కీవర్డ్స్ అన్ని కూడా మనకి, లేదంటే డేటా టైప్స్ అన్ని కూడా
ఎలా వైట్ కలర్ లో రిప్రజెంట్ అవుతాయని చెప్పాను. మీరు ప్రాక్టికల్ గా ఏదైనా ల్యాబ్స్ లో చేసి ఉంటే కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. వేరియబుల్స్ కి కానీ అండ్ ఈ యొక్క కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పాను. సో ఇట్ డస్ నాట్ చేంజ్ ద మీనింగ్. సో కీవర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ గా యూజ్ చేయకూడదు. ఐడెంటిఫైయర్స్ ని కీవర్డ్స్ గా యూజ్ చేయకూడదు. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఓకే. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా టైప్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ సింబల్స్. ఓకే. షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ సింబల్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. ఇక్కడ స్పెషల్ సింబల్స్ అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం సింగిల్ స్పేస్ అవ్వచ్చు, బ్లాంక్ స్పేస్ అవ్వచ్చు. ఓకే. అలాంటివి ఏవైనా కూడా మనం స్పెషల్ సింబల్స్ కింద కరెక్ట్ రీడ్ చేస్తామని చెప్పాను. సో ఏ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ సింబల్స్. సో వేరియబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం నంబర్ అనే ఒక వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసాం అనుకోండి. నెంబర్ అంటే మనం ఎలా ఇస్తాం? NUMBER అని ఇస్తాం. NUMBER అని ఇస్తాం. సో అక్కడ ఎక్కడ కూడా మనకి స్పేసింగ్ అనేది రాదు. సో అక్కడ మనం సింగిల్ స్పేస్ ఇచ్చినా కూడా అదేమవుతుందంటే స్పెషల్ సింబల్ కింద రీడ్ చేస్తుంది. కంపైలర్ అనేది ఏం చేస్తుంది, మనం ఏదైనా స్పేస్ ఇచ్చినా లేదంటే ఆ, ఇంకేదన్నా స్పెషల్ సింబల్స్ ఎలాంటివి లైక్ పర్సంటేజ్ కానీ డాలర్ సింబల్స్ కానీ ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా అది ఏం చేస్తుంది అంటే స్పెషల్ సింబల్ కింద రీడ్ చేస్తుంది. సో ఎక్సెప్ట్ అండర్ స్కోర్. సో ఐడెంటిఫైయర్ లో మనకి అండర్ స్కోర్ అనేది రీడ్ చేస్తామని చెప్తాను. ఇక్కడ మనం అండర్ స్కోర్ మాత్రమే స్పెషల్ సింబల్ కింద, ఐ మీన్ వేరియబుల్ నేమ్ లో మనం ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే రీడ్ చేయగలం స్పెషల్ సింబల్స్ లో. ఇంకా అదర్ దాన్ అండర్ స్కోర్ వి డజంట్ రీడ్ ఎనీ స్పెషల్ సింబల్స్. A variable name can be of any length, but compiler considers only the first 31 characters of the variable name. ఐడెంటిఫైర్ కూడా అంతే. సో ఏం చెప్పాను, ఐడెంటిఫైర్ అనేది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ అయినా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పాం. ఓకే. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పాం, డిజిట్స్ అని చెప్పాం, స్పెషల్ సింబల్స్ అని చెప్పాం. సో స్పెషల్ సింబల్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి, ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనం ఎంత లెంత్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇచ్చినా కూడా ఓన్లీ ఫస్ట్ 31 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఆ రిమైనింగ్ అంటే ఇది ఎక్కడి నుంచి, జీరో నుంచి కన్సిడర్ చేస్తుంది. ఓన్లీ 31 క్యారెక్టర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఆ రిమైనింగ్ ఏవైతే లెటర్స్ మనం మెన్షన్ చేసామో అవన్నీ కూడా కన్సిడర్ చేయదు, వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేసేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటి అంటే ఎవ్రీ వేరియబుల్ మస్ట్ హ్యావ్ ఏ డేటా టైప్. ఓకే. ఎవ్రీ వేరియబుల్ మస్ట్ హ్యావ్ ఏ డేటా టైప్ దట్ డిటర్మైన్స్ ది రేంజ్. రేంజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్. ఇక్కడ మనం డేటా టైప్ మెన్షన్ చేస్తుంది. ఆ రేంజ్ అనేది మనకి ప్రతి ఒక్క డేటా టైప్ కి సర్టెన్ రేంజ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అది కంపైలర్ ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ అది ప్రీ డిఫైన్డ్ గా రేంజ్ అనేది ఉంటుందండి. ఓకే. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాం, ఎవ్రీ వేరియబుల్ మస్ట్ హ్యావ్ ఏ డేటా టైప్ దట్ డిటర్మైన్స్ ది రేంజ్ అండ్ టైప్ ఆఫ్ వాల్యూస్ టు బి స్టోర్డ్. ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం అందులో స్టోర్ చేస్తున్నాం, అండ్ ద సైజ్ ఆఫ్ మెమరీ టు బి అలొకేటెడ్. అండ్ ద సైజ్ ఆఫ్ ద మెమరీ టు బి అలొకేటెడ్. సో ఇంటీజర్ కి అయితే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, అండ్ ఫ్లోట్ వచ్చేసి మనకి 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బైట్ అండి. ఓకే. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బైట్. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బైట్. సో అక్కడ మనకి ఇంటీజర్ టైప్ మెన్షన్ చేసాం అనుకోండి, డేటా టైప్ అనేది. సో ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందని చెప్పాను, ఎవ్రీ వేరియబుల్ ఇట్ ఆక్యుపైస్ 2 బైట్స్. సో 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్ అవుతుంది, టోటల్ 16 బిట్స్ అవుతుంది. ఓకే. 16 బిట్స్ అవుతుంది. అదే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఎవ్రీ ఫ్లోటింగ్ పాయింట్ ఇట్ ఆక్యుపైస్ 4 బైట్స్. ఓకే. ఎవ్రీ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ ఇట్ ఆక్యుపైస్ 4 బైట్స్. అలానే క్యారెక్టర్ కన్సిడర్ చేస్తే కనుక ఈచ్ క్యారెక్టర్ డేటా టైప్ కి 1 బైట్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఓకే. 1 బైట్ మాత్రమే మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. అండ్ ఏ వేరియబుల్ నేమ్ ఇట్ కంటైన్స్ ఏమని చెప్పాం, లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ సింబల్. అదర్ దాన్ ఇంకే స్పెషల్ సింబల్స్ ని కూడా ఇట్ డజంట్ ఆక్యుపైస్, ఇట్ డజంట్ యాక్సెప్ట్స్.